మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఆయుధాల పూజ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన నియోజకవర్గంలో డిజిటల్ బుక్ ఓపెన్ చేయడానికి అన్న గోవిందరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ డిజిటల్ బుక్ యొక్క ప్రత్యేకతను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చెప్పడంతో పాటు మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 24వ తేదీన తాడేపల్లిలో చెప్పడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలను కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా దోపిడీలు చేయడము, దౌర్జన్యాలు చేయడము, చంపడము, రేపులు చేయడము, చంపిన తర్వాత వాళ్ళ శవాలు కూడా కనపడకుండా చేయడము, మహిళలను కూడా చంపి వాళ్ళ శవాలు కనపడకుండా చేసే దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇచ్చినా కూడా మరింత ఎక్కువైతా ఉంది. ఆ ఎక్కువైనప్పుడు ఇలాగే వదిలిపెడితే వీళ్ళు బాగుండదనే ఉద్దేశంలో భాగంగా ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఏర్పాటు చేసి ఆ డిజిటల్ బుక్లో వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేసినారు, ఆ ఏమేమి చేసినటువంటి ఎవరెవరికి ఏమేమి ఇబ్బంది జరుగుతుంది, ఆ ఇబ్బందులు అందులో పొందపరచండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఇబ్బంది పెట్టినటువంటి ఏ వ్యక్తినైనా అధికారి కానీ, నాయకుడు కానీ, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ఒకవేళ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా మన మీద ఇబ్బందులు పెట్టిన వాళ్ళు తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టకచ్చి చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకునే కార్యక్రమం చేద్దాం. వాళ్ళు అధికారులు అయితే రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోదాం, లేక మళ్ళా ఇతర పార్టీ నాయకులు అయితే లాస్ట్ మూమెంట్లో మన పార్టీలోకి చేరి మళ్ళీ కవర్ చేసుకుందాం అనే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగానే మన తాడేపల్లి మీటింగ్లో గోవిందరెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. సరే, ఈరోజు మనం దాడులు చేస్తారు, వాళ్ళు దాడులు చేసిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుండి లేక కూటమి పార్టీ నుండి వచ్చి మన పార్టీలోకి చేస్తే అప్పుడు మనం ఎక్స్క్యూజ్ చేయాలన్నా అని అడగడం కూడా జరిగింది. క్వశ్చనే లేదు. ఎవరికి అన్యాయం జరిగిందో ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తి, మన వాళ్ళకు చేసినటువంటి వ్యక్తిని, మనం అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి ఎన్ఓసి ఇవ్వాలంటే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అతన్ని చేర్చుకోవాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. గతంలో ఎప్పుడు ఉండేది కాదు ఈ విధమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎలక్షన్ టైం కదా, వాడు ఎలాంటోడైనా సరే పార్టీలో చేర్చుకుందా అనే పరిస్థితి గతంలో దేశంలో అన్ని పార్టీలకు ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మన ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల సూచనల మేరకు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే పార్టీలో చేర్చుకుందామనే విధంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నీ మెన్షన్ చేసి పెట్టండి. మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు 7 సముద్రాలు దాటిపోయినా కూడా ఈడ్చుకొచ్చి వాళ్ళకి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అదేవిధంగా మన గ్రామ స్థాయిలో కూడా పూర్తిగా కమిటీలు వేసే నిర్ణయాన్ని కూడా తీసుకొని మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థ అధ్యక్షులు అందరూ కలిసి గ్రామ స్థాయి నుండి కమిటీలు వేస్తే, ఆ కమిటీలు వేసిన తర్వాత జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే మనకు ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భాగస్వామ్యం అవుతారు. ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క చోట కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం నుండి చేయాల్సినటువంటి పనులు ఏమన్నా ఉన్నా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ మనకు నిజంగా న్యాయమైనటువంటి పనులు ఏమన్నా ఉన్నాయంటే వాటిని ఖచ్చితంగా ఆ అర్హత ఉన్నటువంటి వ్యక్తులు, మనతో పనిచేసినటువంటి వ్యక్తులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ పటిష్టత కోసం కమిటీలతో పాటు మనం ఖచ్చితంగా ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళలాగా మనం దౌర్జన్యాలు, దోపిడీలు కాదు. వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టుకొని వాళ్ళు కేవలం దౌర్జన్యాలు చేయడానికే పెట్టుకున్నారు రెడ్ బుక్ను. ఆ దౌర్జన్యం చేయడంతో పాటు ఆ పార్టీకి యువ నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ గారే స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది, మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే, ఎన్ని దౌర్జన్యాలు చేస్తే, ఎన్ని మర్డర్లు చేస్తే, ఎన్ని మానభంగాలు చేస్తే వాళ్ళకి అంత పెద్ద పదవి ఇస్తానని లోకేష్ గారే చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు, మన డిజిటల్ బుక్ లో మన వాళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళకు అది శ్రీరామ రక్షగా నేనుండి కాపాడుతాను, వాళ్ళకు న్యాయం చేస్తాను అనే విధంగా మనం చేయడం జరిగింది. కాబట్టి మనం వాళ్ళ రెడ్ బుక్లు, బ్లాక్ బుక్లు పెట్టుకొని దౌర్జన్యాలు చేయాలనే ఉద్దేశం కాదు. మనం రక్షించుకుంటూ ప్రజలకు మనం అందుబాటులో ఉండి వాళ్ళకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగా మన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గోవిందరెడ్డి అన్న మాట్లాడాల్సిన ముఖ్యమైన పండుగ కాబట్టి అంత పండుగని కూడా మాకేం ప్రెజర్ ఏమంటే డైలీ పార్టీ ఫోన్ వచ్చేది అంతా జిల్లా అంతా ఇస్తే మీరు చేయలేదని ముఖ్యమైన నాయకులు అడిగినా నిన్న సాయంకాలము రేపు పండుగ ఉంది పెట్టచ్చా లేదని తర్వాత అడిగితే అందరూ కూడా రేపు మధ్యాహ్నం పైన పెట్టాలని చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క పర్మిషన్తోనే ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది. నాకు కూడా ఆశ్చర్యం ఏమంటే
నేను రాత్రి 8 గంటల వరకు ప్రోగ్రాం లేదు. 8 గంటలు చేసిన తర్వాత నాయకులు చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కొంతమంది లీడర్లు కూడా ఎక్కువ మంది కూడా ఫోన్ చేయలేదు. కొంతమంది ఫోన్ చేసిన కూడా ఇంతమంది పండుగ పెట్టి అన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రాంలు వచ్చినారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైనంత శిరోజు నుంచి నమస్కారాలు సార్. అంటే మా ఇంత అభిమానం నేను కూడా చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అధికారం లేకుండా ఏమవుతుందంటే 2 సంవత్సరాలు ఊరిచ్చిపోతూ ఉంటారు. జనరల్గా ఎవరు రారు. నేను చూస్తాను కదా, ఇది లాస్ట్ టైం 2 ఎమ్మెల్యేలు చూసినాం. నేను కూడా ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా రాజకీయాలు వద్దనుకున్నాను అంతా. ఆ టైంలో కూడా ఇప్పుడు కూడా అంత మూడు లేకుండా కూడా మీ యొక్క అభిమానం చూసి అంత మీ అభిమానం కోసమే రాజకీయాలు ఉంటున్నది. ఇట్లా 2వ వర్డ్ అభిమానం కాబట్టి ఎట్లా చేసే కాబట్టి ఇంత మీ యొక్క ఎప్పుడు కూడా ఈ అభిమానం కంటిన్యూగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనం చేస్తున్నాం. రాజకీయాల్లో ఏమో కొంచెం అట్లా పెద్దగా ప్రాబ్లమ్స్ లేదు. వేరే చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఏమిటి మన కార్యకర్తల పైన దౌర్జన్యం కానీ అన్ని రకాలుగా బాధ పెట్టేది, మర్డర్లు చూస్తుంటాం, రేపులు చూస్తున్నాం, అన్ని రకాలు చూస్తున్నా వాళ్ళ పైన యాక్షన్ లేదు ప్రభుత్వం. ఆయన లోకేష్ ఏమో రెడ్ బుక్ అని పెట్టి అంత పేర్లు రాసుకుని అందరినీ నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే, ఇప్పుడు మనం రెడ్ బుక్ కాదు డిజిటల్ బుక్. అంటే మనం ఇప్పుడంతా కంప్యూటర్ కాలం కాబట్టి కంప్యూటర్ పరంగా డిజిటల్ బుక్ అంటే దాంట్లో ఏముంటుందంటే ప్రతి ఒక్కరు మన కార్యకర్త ఎవరికైనా అన్యాయం జరిగితే క్యూఆర్ కోడ్ ఉంటుంది, నంబర్ దాంట్లో స్కాన్ చేస్తే డీటెయిల్ వస్తుంది. మీ నంబర్ పంపిస్తే అంతా రిపోర్ట్ నీకు ఎవరు ఏ నాయకు నుంచి నీకు అన్యాయం జరిగింది, ఆ టైంలో ఏ ఆఫీసర్, పోలీస్ ఆఫీసరా, ఎంఆర్ఓనా, ఎవరు అని పేరు, ఫలానా పేరు, ఇట్లా ఫలానా వ్యక్తి అని మీరంతా ఫీడ్స్ ఇస్తే అదంతా విజయవాడ మన తాడేపల్లిలో అంతా ఫీడ్ అయిపోయి ఉంటుంది. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి వస్తే రిపోర్ట్ వస్తుంది, మీ కార్యకర్తలకు ఇట్లా ఆయన ఇట్లా అంతా తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటేసుకుంటారు. ఒకసారి అయిన తర్వాత ఏమైనా జరిగితే వాళ్ళు ఎక్కడైనా ఆఫీసర్ కానీ వాళ్ళ నాయకుడు కానీ ఎవరే కానీ ఎక్కడున్నా తీసుకుని వచ్చి మన ఈ మాదిరిగా కొట్టేది తిట్టేది లేదు, చట్టపరంగా చట్టపరంగా చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాబట్టి మనమందరూ ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా నేను తప్పకుండా ఉంటాను. అదేవిధంగా ఇంకోటి ఏమంటే నిన్న విజయవాడలో మీటింగ్ జరిగింది. ఏమంటే ఇప్పుడు గ్రామస్థాయి కమిటీలు వేయాలని. మనము గ్రామస్థాయి కమిటీలు అంటే ప్రజాస్వామ్యం ఏమనేది కరెక్ట్గా చెప్పాలి. ఆయన ఏం చెప్తా అంటే ఫస్ట్ విలేజ్ నుంచి మండలం విలేజ్లు చెప్పింది మండల నాయకుల, మండల నాయకుడు చెప్పింది మేము నెల, మా మాట పైనపోతుంది. అంటే ఇంతమంది ఉంటారు. దాదాపు ఒక నియోజకవర్గానికి 8,000 మందితో ఒక టీము, 8,000 మంది. ప్రతి గ్రామానికి కూడా 7 మంది అంటే మెయిన్ ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, అన్నమాట మైనారిటీ, అట్లా కొన్ని ఎక్కడ కులాన్ని బట్టి అది అన్నమాట యూత్ అన్ని 7 సెక్షన్లు ఉంటుంది. దాన్ని రిపోర్ట్ నాకు ఇచ్చినారు. దాని ప్రకారం కంప్లీట్ చేసి 7 మంది ఉంటారు. వాళ్ళ కింద తిరిగి వాళ్ళకు ఒక కమిటీ ఇస్తే అన్ని ఊర్లో ప్రతి ఊర్లోనూ కూడా 50-60 మంది కమిటీ ఉంటారు. కాబట్టి మండలంలోన 19-20 ఊర్లు ఉంటాయి. కాబట్టి ఒకసారి అనుకుంటే 500-600 మంది పిలిస్తే వచ్చేటువంటి ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా మంచిది. ఎందుకంటే విలేజ్ లెవెల్ నుంచి విలేజ్ మాట అందరూ ఇప్పుడు ఏమంటారంటే కొంతమందికి ప్రాబ్లం ఉందంటే వేరే పెద్ద స్థలం మాకు ఏమన్నా అన్న క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎంత మా ఊర్లో వచ్చి వేరే పెద్ద స్థలం, ఆ పెద్ద స్థలం లేదు మీ ఊర్లోనా, మీరే పెద్ద స్థలం, వేరే పెద్దలు ఏమే మీరు చెప్పింది మేము వినాలా. ఎమ్మెల్యే కానీ సీఎం జగన్ కానీ ఎవరి మాట